హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ప్రెజెంట్ ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర ప్రెజెంట్ వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు ఏదైతే టవర్ చూస్తున్నారో ఇది మనకు ఐకానిక్ టవర్ 5 అండి. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర వర్క్స్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే మ్యాన్ పవర్ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి దగ్గర కూడా ఇక్కడ ఐకానిక్ టవర్ లోపల వర్క్ భాగంలో కానీ అలాగే బయట వర్క్ భాగంలో కానీ మొత్తం కూడా దాదాపుగా ఒక 100 మంది అయితే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా ఇక్కడ ఇది వరకు క్లియర్ చేసిన మట్టిని మొత్తం కూడా లారీలు అంతా నీట్గా ఎక్కిస్తున్నారు. పెద్ద పెద్ద లారీలు కూడా వచ్చినాయి చూడండి. అలాగే అక్కడ మొత్తం కూడా ఐకానిక్ టవర్ 5 దగ్గర మొత్తం కూడా ఫౌండేషన్ అనేది టవర్ చుట్టూ కూడా నీట్గా జరిగిందండి. ఇదివరకు మనం ఏంటంటే వాటర్లో ఉండడం వల్ల ఈ ఫౌండేషన్ అనేది కనిపించలేదన్నమాట. యాక్చువల్గా నేను కూడా వీడియో తీసేంత వరకు అర్థం కాలేదు ఇక్కడ ఫౌండేషన్ జరుగుందా అని. సో ఇదివరకు ఏంటంటే వాటర్ వల్ల బురద వల్ల ఏంటంటే ఆ ఫౌండేషన్ అనేది అలా ఉండింది. ఇప్పుడు మొత్తం నీట్గా క్లియర్ చేసేసారు. అలాగే ఫౌండేషన్ కూడా నీట్గా శుద్ధం చేసేసారనమాట. అలాగే అక్కడున్న ఐకానిక్ టవర్స్ అక్కడున్న ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్గా రుద్దుకొని మొత్తం ఉన్న బురదని కానీ తుప్పు పట్టుకున్నవన్నీ కానీ అవన్నీ కూడా నీట్గా రుద్దుకున్నారు. పనికిరాని ఐరన్ రాడ్లు అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేశారు. అలాగే మీరు అక్కడంతా చూసుకోవచ్చండి. ఇక్కడ మనకు ఒక ఐరన్ రాడ్స్ అక్కడ వేస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే రీసెంట్గా మనకు టెస్ట్ అయితే జరిగిందనమాట. మట్టి వేసి గోతాల్లో స్టెప్స్ వైజ్గా వేసి మనకు ఫైల్ టెస్ట్ అయితే చేశారు. సో ఆ టెస్ట్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చిందని అయితే టాక్ అయితే ఉందండి. ప్రజెంట్ ఇక్కడ మొత్తం కూడా నీట్గా మట్టిని మొత్తం నీట్గా చేస్తున్నారు. అలాగే ఇటుపక్క మనం ఏదైతే ఈ ఐకానిక్ టవర్ చుట్టూ ఐరన్ రాడ్లు ప్రీవియస్ చేసుకున్న ఐరన్ రాడ్లు మొత్తంగా నీట్గా చేసుకొని ఇప్పుడు ఏంటంటే వాటి అందరికీ కూడా ఎల్లో కలర్ అనేది వేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఆ కలర్ వేయడానికి కూడా దాదాపు ఒక 15 మంది 20 మంది వరకు వర్క్ చేస్తున్నారండి. పొడవున చూడండి. ప్రజెంట్ మొత్తం కూడా ఇదివరకే ఈ ఐరన్ రాడ్లు మొత్తం కూడా ఇదివరకే జరుగుండే ఫౌండేషన్ అనేది. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం బురద క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా చేసుకొని ఐరన్ రాడ్లు పనికిరాని ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి ప్రజెంట్ ఉన్న నీట్గా ఒక గోడలాగైతే నీట్గా వేసుకొని మొత్తం ఐరన్ రాడ్లకి పెయింటింగ్ అయితే వేస్తున్నారు మొత్తం కూడా. సో ఇక్కడ నుంచి మూల నుంచి అయితే చూసుకోవచ్చు ఎలా ఉందో సిచ్యువేషను. మొత్తం ఎక్కడ పెట్టినా ఈ వర్కర్సే కనిపిస్తున్నారండి ప్రజెంట్. మనకేంటంటే ఈ ఐకానిక్ టవర్ 5 యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఈ ఐకానిక్ టవర్ 5 వచ్చేసి మనకు B+G+47 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుందండి. అలాగే మనకు ఈ ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు 3 టెక్నాలజీస్ యూజ్ చేసి అయితే కడుతున్నారు. మనకి ఏంటంటే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అలాగే కోర్ కాంక్రీట్ అలాగే డయాగ్రీ టెక్నాలజీ ఈ 3 టెక్నాలజీ యూజ్ చేసి అయితే కడుతున్నారనమాట. అలాగే ఇక్కడ మొత్తం కూడా వెనకాల కూడా ఈ రోడ్డు వర్క్స్ జరుగుతుందనమాట. వాటర్ అనేది యువతల రాకుండా మొత్తం కూడా ఈ ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే మొత్తం ఒక కట్టలాగా వేసుకొని దాని మీద మట్టితో అయితే బస్తాలతో అయితే నీట్గా పేర్చుకున్నారు. ప్రీవియస్ ఏంటంటే ఇలా వేసుకోకపోవడం వల్ల మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర బ్యాక్ సైడ్ నుంచి అయితే వాటర్ అయితే రావడం జరిగిందండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం కూడా అక్కడ మనకి ఇసుక కనిపిస్తుంది కదా, అక్కడంతా కూడా మనకు రీసెంట్గా ఇప్పుడు ఏదైతే అక్కడ ఐకానిక్ టవర్ 5 దగ్గర చూసారో సేమ్ అదే విధంగా చేసుకొని ఇక్కడ ఫైల్ టెస్ట్ అవన్నీ కూడా చేసుకున్నారండి మట్టితో. మొత్తం కూడా ఇక్కడ మొత్తం క్లియర్గా డీవాటరింగ్ అయిపోయి ఎక్కడ కూడా కాస్త వాటర్ అనేది లేకుండా అయితే నీట్గా క్లియర్ చేసేసారు. అలాగే అక్కడ తీసుకున్న మట్టిని మొత్తం కూడా బయటకైతే తరలిస్తున్నారండి. సో లోపల చూసుకోవచ్చు మీరు. ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ అంటే రీసెంట్గా మనకు వాటర్లో ఉండే కదా, ఈ బురదంతా బాగా ఐరన్ రాడ్లు కానీ నేలకు కానీ ఏదైతే ఫౌండేషన్ జరిగిందో వాటందరికీ కూడా నీట్గా పేరుకుపోయి ఉంటుంది కదా, వాటందరిని కూడా నీట్గా క్లియర్ చేస్తున్నారనమాట. ఒక నీట్గా బురద అనేది లేకుండా మొత్తం లాగేస్తున్నారు. ఆ విధంగా అయితే మొత్తం చుట్టూ అయితే చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఒక నిచ్చిల్లాగా అయితే ఐరన్ రాడ్ అయితే తీసుకున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పైన ఐరన్ రాడ్ని క్లీన్ చేయడానికి అయితే ఇవన్నీ కూడా మనకు వేసుకున్నారు ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర. అలాగే మనకి ఇక్కడంతా చూసుకోవచ్చు మొత్తం కూడా నీట్గా క్లియర్గా రుద్దేస్తున్నారు. ఆ పాచి పట్టినట్టువి కానీ కింద ఉన్న మట్టిని కానీ అవన్నీ కూడా నీట్గా రుద్దేస్తున్నారు చూడండి మొత్తం కూడా. సో ప్రజెంట్ ఇక్కడంతా నీట్గా చేసే పనులు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా క్లియర్గా చేస్తున్నారు. మొత్తం బాగా పేరుకుపోయి ఉంటుంది కదా, మొత్తం కూడా నీట్గా తెల్లగా వచ్చేంత వరకు నీట్గా లాగేస్తున్నారు. చూడండి ఎలా లాగేస్తున్నారు మొత్తం కూడా. బురదగా అయిపోయి కూడా ఇంకా పేరుకుపోయిన మట్టిని కూడా మొత్తం నీట్గా అయితే రిమూవ్ చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్ 5 ఏదైతే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో ఇది మొత్తం కూడా నీట్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా కూడా మనకు మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఈ బేసిక్ మెటీరియల్స్ ఈ ఐకానిక్ టవర్ 5 క్లీన్ చేయడానికి కావాల్సిన బేసిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా. అలాగే ఏదైతే ఈ కోర్ కాంక్రీట్తో మిడిల్లో కడుతున్నారు కదా, దాదాపుగా మనకు వచ్చి ఇదేంటంటే ఒక ఫ్లోర్ కట్టడానికి మనకు 15 నుంచి 20 రోజులు అయితే పడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మనకు 47 ఫ్లోర్స్ ఈ ఐకానిక్ టవర్ 5 అనేది. దీన్ని మాత్రం
15 డేస్ 20 డేస్ అంటే ఒక ఫ్లోర్కి మీరు లెక్కేసుకోవచ్చు. 47 ఫ్లోర్స్ అంటే ఎన్ని డేస్ పడుతుందో మ్యాక్సిమంలో మీరు వేసుకున్న 1 ఇయర్లో ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే ఫౌండేషన్ అవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి కదా. ఏదైతే ఈ బస్తాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్గా ఇక్కడ టెస్ట్ కోసం అయితే మట్టిని అయితే ఆ గోతాలు అయితే వేసి టెస్ట్ అయితే చేశారు. ప్రజెంట్ ఆ టెస్ట్ అయితే అయిపోయిందనమాట. తీసైతే ఇప్పుడు మొత్తం కూడా గోతాలన్నీ పేట్ చేస్తున్నారు. ఇక్కడంతా దెబ్బలు వేసుకున్న మొత్తం కూడా ఆ టెస్ట్ కోసం ఇచ్చేసిన ఇసుక ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇలాగ ఒక ఇదిలా కట్టుకొని దాని మీద మట్టి ఒక స్టెప్స్ వైజ్గా పేర్చుకొని టెస్ట్ అయితే చేశారు. వెయిట్ టెస్ట్ అయితే ఇది ఐకానిక్ టవర్ 4కి సంబంధించిన టెస్ట్ అనమాట. అలాగే ఐకానిక్ టవర్ 3 దగ్గర కూడా సేమ్ అదే టెస్ట్ అయితే జరిగిందండి. మనకి ఏంటంటే ఐకానిక్ టవర్ 5 వచ్చేసి ఎన్సీసీ, అలాగే ఐకానిక్ టవర్ 3 and 4 మనకు ఎల్ఎన్టీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా వన్స్ ఈ ఐకానిక్ టవర్కి సంబంధించి ఈ ఏదైతే కోర్ కాంక్రీట్తో కడుతున్నారో అది కానీ స్టార్ట్ అయితే మాత్రం వితిన్ 1 ఇయర్లో 1.5 ఇయర్లో ఖచ్చితంగా ఈ ఐకానిక్ టవర్ పని అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకు ఆ కోర్ కాంక్రీట్ ఏదైతే టెక్నాలజీ యూజ్ చేసి కడుతున్నారో అది మనకేంటంటే ఒక ఫ్లోర్ కట్టడానికి 15 to 20 డేస్ అని ఇందాక చెప్పాను కదా. సో ఆ మాత్రం వేసుకుంటే దీనివల్ల ఏంటంటే మనకు మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మిషనరీతోనే మనకేంటంటే 2 వైపులా దిమ్మలా పోసుకుంటారు, అందులో కాంక్రీట్ పోస్తారనమాట. పోసుకుంటూ అలా స్టెప్స్ వైజ్ అట్లాగా ఫ్లోర్స్ వైజ్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజెంట్ ఇక్కడ రిమూవ్ చేసిన ఐరన్ రాడ్లు మొత్తం కొన్ని వంగిపోయినట్టు వాటిని అటు సైడ్ మూల చేస్తున్నారు కదా వర్క్. ఒక 4 అయితే వర్క్ చేస్తున్నారు. అవన్నీ కూడా నీట్గా అయితే మలుచుకుంటున్నారండి. ఇది ఐకానిక్ టవర్ 4 దగ్గర. ప్రజెంట్ ఇక్కడ మీరు ఎంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ అనేది వాటర్ అనేది నిలిసే పరిస్థితి లేదు. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా. అలాగే నేల కూడా చాలా గట్టిగా అయితే తయారైపోయింది. ఎందుకంటే మీరు చూసారు అక్కడ లారీలు కూడా 2 లారీలు హెవీ లారీలు వచ్చినా కూడా ఏమాత్రం కూడా జంకకుండా అయితే నేల చాలా స్ట్రాంగ్ అయితే అయిపోయింది. ఇది కూడా ఒక ఫౌండేషన్ అండి. మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర సైడ్లో జరిగింది కదా, సేమ్ అదే ఫౌండేషన్ ఇక్కడైతే జరిగింది అనమాట. మొత్తం ఇప్పుడంతా వాటర్ క్లియరెన్స్, బురద క్లియరెన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఈ ఫౌండేషన్ ఇంత జరిగిందా అని అనిపిస్తుంది. సేమ్ అదే ఇసుక ఇందాక చెప్పాను కదా, ఏదైతే ఫౌండేషన్ ఫైల్ టెస్ట్ కోసం అయితే మనకు ఆ ఇసుకని అయితే యూజ్ చేశారు. స్టెప్స్ వైజ్గా వేసుకొని కొన్ని టన్నుల బరువుతో అయితే ఒక టెస్ట్ అయితే చేశారు. సేమ్ ఐకానిక్ టవర్ 4-3 దగ్గర సేమ్ వర్క్ అయితే నడుస్తుందండి. మొత్తం కూడా ఐకానిక్ టవర్ 4-5 దగ్గర మెటీరియల్ అన్ని నీట్గా రిమూవ్ చేసి ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నారు మొత్తం కూడా. అలాగే వెహికల్స్ అవి రావడానికి ఒక పెద్ద రోడ్ లాగా నీట్గా అయితే వేసుకున్నారు గ్రావెల్తో. అలాగే కింద కాంక్రీట్ అవి వేసుకొని కూడా కంకర్లు అవన్నీ కూడా నీట్గా వేసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు వర్షం వచ్చినా కూడా కాస్త వాటర్ ఉన్నా ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేసేదానికి రెడీగా కూడా ట్రాక్టర్లు అయితే పెట్టుకోమన్నారు. ఇదే సేమ్ అదే ఫౌండేషన్ అనమాట. ఇసుక ఏదైతే ఫౌండేషన్ జరిగిందో సేమ్ అదే ఫౌండేషన్ ఇక్కడైతే జరిగింది. అలాగే మనకు ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర నుంచి ఫస్ట్ ఐకానిక్ టవర్ వరకు కూడా అద్దాలతో ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారంట అండి. అది చూడాలి మరి ఎంతవరకు ఉంటుందో ఏంటనేది. ఎంత కూడా మొత్తం వాటర్ లెవెల్ మొత్తం కూడా నీట్గా క్లియర్ అయిపోయి ఉంది. అలాగే లైట్స్ చూడండి, వర్క్ చేసుకోవడానికి మొత్తం దగ్గర కూడా మొత్తం లైట్స్ మొత్తం వేసుకున్నారు నీట్గా. ఏదైతే ఆ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మనకు అటు సైడ్ అయితే వేసుకున్నారు. ఇక్కడ మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర ఏంటంటే ఆ రిమూవ్ చేసిన ఐరన్ రాడ్లు మొత్తం కూడా నీట్గా చేసుకుని ఒక దగ్గర అయితే పెడుతున్నారనమాట. ఇవన్నీ కూడా మనకు ఈ ఐకానిక్ టవర్ 3 and 4కి సంబంధించిన మెటీరియల్స్ ఆల్రెడీ వేసున్న దాన్ని రిమూవ్ చేసి ఇక్కడైతే పెట్టేస్తున్నారు. మెటీరియల్స్ అన్నీ కూడా ఐరన్ రాడ్స్ కూడా నీట్గా చేసుకున్నారండి. బహుశా యూజ్ అయితే మాత్రం ఇవి కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్గా మనకు అన్ని ఐకానిక్ టవర్స్ దగ్గర 5 దగ్గర అయితే కొంచెం స్లో అయితే వర్క్ అన్నారు. ప్రజెంట్ ఇప్పుడు అన్ని ఐకానిక్ టవర్ దగ్గర కన్నా 5 దగ్గర వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మ్యాన్ పవర్ కూడా మీరు చూసుకోవచ్చండి. సో మొత్తం కూడా ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే స్పీడ్ అయితే వర్క్ చేస్తున్నారనమాట. ఈ ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర ఒకే స్టేటస్లో ఉంది వర్క్. అలాగే ఇక్కడ చూడండి కొన్ని మెటీరియల్ అయితే వచ్చినాయి, కొత్త మెటీరియల్స్. ఇవన్నీ కూడా ఏదో పార్సల్లో ఉన్నాయి లోపల. బయటంతా మొత్తం కూడా వైట్ కవర్లతో అయితే చుట్టేస్తున్నారు. లోపల ఏవో మెటీరియల్స్ అయితే ఉన్నాయి ప్రజెంటు. ఇదండి మనకు ఐకానిక్ టవర్ 3 and 4, 5 దగ్గర అయితే ప్రజెంట్ వర్క్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా, ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఇప్పుడైతే వర్క్ అనేది చాలా స్పీడ్ గా జరుగుతుందండి. రీసెంట్ వీడియోస్ లో చూసుకుంటే చాలా మంది చాలా కామెంట్ చేశారనమాట, ఐకానిక్ టవర్ 5 దగ్గర వాటర్ అలాగే ఉంది, వర్క్ అనేది చాలా స్లోగా ఉందని. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఐకానిక్ టవర్ 5 దగ్గర వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. మ్యాన్ పవర్ విషయంలో కానీ, సో అక్కడ క్లియరెన్స్ విషయంలో కానీ మొత్తం కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎండ్ కార్డ్ లో పర్మనెంట్ గా నిర్మిస్తున్న హైకోర్టు యొక్క డీటెయిల్స్ కూడా ఎండ్ కార్డ్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి.